మనం చూస్తే లగచర్ల ఘటనకు సంబంధించి అటు బీఆర్ఎస్ తప్పు ఉందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తుంది. ప్రభుత్వం కావాలని కుట్ర పన్నుతోందంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తున్న పరిస్థితి చూస్తాం. దీనికి సంబంధించి పోటాపోటీగా అటు ఢిల్లీలో కూడా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ గిరిజనులను తీసుకువెళ్లి అక్కడ కంప్లైంట్ చేయించడం కానీ ఇటువంటి పరిస్థితులు చూసాం. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం మాత్రం బీఆర్ఎస్ దీని వెనకుండి మొత్తం నడిపించింది, కావాలనే ఇప్పుడు అనవసరంగా ఫిర్యాదులు చేస్తుందంటూ ప్రభుత్వం చెప్పిన మాట. సో ఇప్పుడు తాజాగా ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా లగచర్ల కేసుకు సంబంధించి మాజీ సీఎం కేసీఆర్ అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్లను ఇప్పుడు అధికారికంగా ప్రకటించిన పరిస్థితి. రైట్, చూద్దాం. లగచర్ల కేసులో తెలంగాణ ప్రభుత్వం తొలిసారి అధికారికంగా మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హస్తం ఉంది అని పేర్కొంది. ఈ కేసును ఎదుర్కొనేందుకు కేసీఆర్ 10 కోట్లు విడుదల చేశారని వెల్లడించింది. ఈ మేరకు హైకోర్టుకు వివరాలను, సాక్ష్యాలను అందజేసింది. కొడంగల్ కోర్టు జారీ చేసిన రిమాండ్ ఆదేశాలను కొట్టివేయాలంటూ లగచర్ల కేసులో A1గా ఉన్న పట్నం నరేందర్ రెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై విచారణ జరిగింది. ఇక ప్రభుత్వం తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు వాదనలు వినిపించారు. భూసేకరణను అడ్డుకోవడానికి చేస్తున్న ప్రయత్నంలో ఏదైనా తప్పు జరిగినా ఏమీ కాదని, మన వెనుక కేసీఆర్, కేటీఆర్ వంటి పెద్దలున్నారంటూ పీపీ కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఇక ఈ కేసులో A1గా ఉన్న పిటిషనర్ నరేందర్ రెడ్డి ఓ సమావేశంలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని, విచారణ కోసం వచ్చిన కలెక్టర్ ఇతర అధికారులను హత్యకు నిందితులు కుట్రలు చేశారని చెప్పారు. కలెక్టర్ వచ్చిన వెంటనే ఎలాంటి చర్చలు, సంభాషణలు జరగకముందే నిందితులు విరుచుకుపడ్డారని కోర్టుకు వివరించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్. థ్యాంక్ యూ లక్ష్మీ దుర్గా. లగచర్ల కేసుకు సంబంధించి ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ నేతలు దీని వెనుక కేసీఆర్ ఉన్నారు, కేటీఆర్ ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ ఈ ఇన్సిడెంట్ కంటే ముందే ఒక 10-15 రోజుల ముందే దీనికి సంబంధించినటువంటి కుట్ర చేశారు. అధికారులు ఎవరు వచ్చినా వాళ్లపై దాడి చేయాలని ఒక కుట్ర జరిగింది. ఇది తెలంగాణ ప్రభుత్వాన్ని, తెలంగాణ ఇమేజ్ ని అస్థిరపరిచే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కానీ నిన్న మొదటిసారి ప్రభుత్వమే ముందడికి వచ్చి ప్రభుత్వం దీని వెనుక కేసీఆర్, కేటీఆర్ ఉన్నారని కోర్టులో తన వాదనలు వినిపించింది. లగచర్ల ఇష్యూలో నిందితులు ఇప్పటికీ ధీమాగా ఉన్నారు. అంటే దాడి చేసే సమయంలో ఏమైనా జరిగితే మన వెనుక కేసీఆర్, కేటీఆర్ ఉన్నారు కాబట్టి మనకేం కాదు, వచ్చేది అంటే 5 సంవత్సరాల తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు పెట్టినటువంటి కేసులన్నీ మాకే జరుగుతాయి అని వాళ్ళకు ఒక అష్యూరెన్స్ ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. ఇక పట్నం నరేందర్ రెడ్డి అక్కడ మాజీ ఎమ్మెల్యే, ఆయన అక్కడ ఉన్నటువంటి లోకల్ పీపుల్ తో మాట్లాడుతూ దాడి చేయాలి, దాడి వెనుక మన వెనుక పెద్దలు ఉన్నారు, మనకేం కాదు అని వాళ్ళకు అష్యూరెన్స్ ఇచ్చారు. వాళ్ళని రెచ్చగొట్టినట్టు కోర్టులో ప్రభుత్వం తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన వాదనలు వినిపించారు. నరేందర్ రెడ్డి రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిన వీడియోలను కోర్టుకు సబ్మిట్ చేశారు. ఏటుగా ఉన్నటువంటి సురేష్ ప్రస్తుతం గ్రామంలో ఉండడం లేదు, ఆయనకు భూమి లేదు, ఆయన ఒక యూట్యూబర్, సినిమాలకు కూడా ఫండింగ్ చేస్తారు. ఆయన మనకొండలో కోట్లాది రూపాయలు విలువ చేసే జిల్లాలో ఉంటారు. అక్కడి నుంచి సురేష్ ను పిలిపించి ఆయనతో దాడి చేయించారని ఈ విషయాలన్నింటినీ కోర్టుకు సబ్మిట్ చేశారు. మొత్తానికైతే ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వం దూకుడుగా పోతుందని చెప్పుకోవచ్చు. దీని వెనుక ఎవరున్నా వాళ్ళను ప్రజల ముందు పెడతాము, వాళ్ళని ఖచ్చితంగా శిక్షిస్తాము. ప్రభుత్వం ఒక చిత్తశుద్ధితో డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తా ఉంటే దానిపై ప్రతిపక్షాలు పనిగట్టుకొని బురద జల్లుతున్నాయి. అమాయకపు ప్రజలను రెచ్చగొట్టి మరి వాళ్ళ దృష్టిలో ప్రభుత్వాన్ని డీఫేమ్ చేస్తుందని ఆరోపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. మొత్తానికి ఈ ఇన్సిడెంట్స్ కి సంబంధించినటువంటి కంక్లూజన్ కొన్ని రోజుల్లోనే వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ్.